హలో ఫుడీస్, టుడే మన వీడియో పాలకూర పచ్చడి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దీనిలో 7 నుండి 8 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, అలానే కొంచెం జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసేయాలి. ఇప్పుడు దీనిలో నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరను అయితే దీంట్లో వేసేసేయాలి. నేను 3 మీడియం సైజ్ పాలకూర కట్టలను అయితే తీసుకున్నాను. ఈ పాలకూరను లైట్గా ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 1 కప్ వేరుశనగ పిక్కలు, కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర, అలానే 10 వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా పేస్ట్లా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు పాలకూర చూడండి, పాలకూరలో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసాయి కదా, ఈ వాటర్ అంతా కూడా మగ్గిపోవాలి. సో ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసేయాలి. ఇప్పుడు పాలకూర అలానే వేరుశనగ పేస్ట్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలా ఇలా కలిపేసి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతాకు వేసుకుంటున్నాను. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. మీరు గ్రేవీలా ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదు తిగ్గా కావాలి అంటే ఇలా ఉంచేస్తే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి, అలానే కొత్తిమీర. అంతేనండి, పాలకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నం వడ్డించుకొని అలా టేస్ట్ చేసేద్దాం. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతకంటే ముందు ఈ పాలకూర పచ్చడి వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి. వెయిట్ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.